ఏజ్ గ్యాప్ గురించి. అంటే ఆ అబ్బాయికి ఒక 10-15 సంవత్సరాలు తేడా ఉండి అమ్మాయితో పెళ్లి చేస్తే గొడవలు అవుతాయని మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడున్న ట్రెండింగ్ ఎలా ఉందంటే అమ్మాయిలు పెద్దగా ఉన్నారు, వాళ్ళ ఏజ్ అమ్మాయిల ఏజ్ పెద్దగా ఉన్నా కూడా అబ్బాయిలు చిన్న ఏజ్ ఉండే వాళ్ళు మంచిగా పెళ్లి చేసుకుంటున్నారు, అదే ట్రెండింగ్ నడుస్తుంది. అసలు దానిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అలా చేసుకుంటే వాళ్ళు సఖ్యంగా ఉండి కలిసిమెలిసి ఉండగలుగుతారా? అంటే వాళ్ళు ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారనుకో అమ్మ, ఎలాంటి కష్టాన్నైనా సరే ఇష్టంతో నెగ్గేస్తారు. అదేవిధంగా ఇప్పుడు తల్లిదండ్రులు చూస్తూ చూస్తూ పెద్ద అమ్మాయిని తీసుకొచ్చి పిల్లాడికి చేయడం పేరెంట్స్కి ఇష్టం ఉండదు. ఎందుకంటే మన సాంప్రదాయం కాదు అంటారు. ఒక్కరోజైనా సరే పిల్ల చిన్నగా ఉండాలి, ఒక గంటైనా చిన్నగా ఉండాలి. అలాంటి దాంట్లో మనము ఈ వ్యవస్థలో మనమంతా కూడా ముందుకు పెడుతున్నాం. అందువల్ల ఈ యొక్క సాంప్రదాయ ప్రకారము కూడా అమ్మాయి చిన్నగా ఉండడం అనేది తరతరాలుగా వస్తుంది. వాళ్ళు సాధారణంగా ఇష్టపడరు. కానీ ఈ మధ్య కాలంలో పర్వాలేదండి, ఒక 6 నెలలు 3 నెలలు తేడా ఉన్నా పర్వాలేదు అని తల్లిదండ్రులే మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు. అలాంటప్పుడు వారికి అభ్యంతరం లేనప్పుడు మాకెందుకు అభ్యంతరం? నిరభ్యంతరంగా అలాంటి ఏమైనా మ్యాచెస్ ఇంట్రెస్ట్ ఉంటే అమ్మాయిలు వాళ్ళు అప్పుడు ఒప్పుకోవట్లేదు. లేదండి బాబు, వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ కూడా మాకొద్దు బాబోయ్ అంటున్నారు. అందువల్ల పరస్పరం ఓకే అయితేనేనమ్మా పెళ్ళంటేని, ఏ ఒక్కరితోటి కాదు.